హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కట్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడతల కింద వర్క్ పర్ఫెక్ట్‌గా రాదు. సో సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉండేలాగా సెట్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ సింపుల్‌గా ఏ విధంగా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం పిక్‌లో చూసిన డిజైన్ని నేను వేస్ట్ క్లాత్ మీద రఫ్‌గా డ్రా చేస్తున్నాను. ఇలా చిన్నగా నెక్ షేప్ డ్రా చేసి ఇలాగా మీకు ఎంత డిజైన్ పెద్దగా కావాలంటే అంత పెద్దగా డ్రా చేసుకోండి. నేనైతే జస్ట్ ఏ విధంగా డ్రా చేయాలో అర్థం అవ్వడం కోసం డ్రా చేస్తున్నాను. పిక్‌లో చూపించిన విధంగా పిక్‌ను పక్కన పెట్టుకుని బ్లౌజెస్ మీద అయితే సేమ్ ఆ విధంగానే డ్రా చేయండి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి జస్ట్ రఫ్‌గా ఫ్లవర్ డిజైన్ని అండ్ లీవ్స్‌ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వేస్ట్ క్లాత్ మీద నెక్కి బ్యాక్ సైడు లేదా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా నెక్ షేప్కి సైడ్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న డిజైన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగా సింపుల్గా డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. డ్రా చేయడం రాని వాళ్ళు మీరు నా ముందు వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. అట్ట మీద డ్రా చేసుకునే డిజైన్ని అట్టతో ఈ విధంగా సింపుల్గా డ్రా చేసుకోవాలో క్లియర్గా ఉంటుంది. సో డ్రా చేయడం రాని వాళ్ళు నా ముందు వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. మీరు నేను వీడియోలో ఏం చూపిస్తున్నానో అలాగే ఏం చెప్తున్నానో కూడా కొంచెం వినండి. సేమ్ ఆ విధంగా ట్రై చేస్తే నార్మల్ మిషన్తో సింపుల్గా పర్ఫెక్ట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. కింద సైడ్ బాబిన్లో దారము వస్తుంది, లేకపోతే పైన దారం వస్తుంది. ఇవన్నీ నేను చెప్పిన మెథడ్ని ఫాలో అయితే అవి ఏ ప్రాబ్లమ్స్ రావు. సో నేను వీడియో క్లియర్గా చెప్పేటప్పుడు చూడడమే కాకుండా కొంచెం వినండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. వాట్సాప్లో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే కామెంట్ చేయండి. వాట్సాప్లో మాత్రం మెసేజెస్ చేయకండి. ఇలా మీకు నచ్చిన విధంగా గ్యాప్ లేకుండా డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా సింపుల్గా బ్యాక్ సైడ్ నెక్కి లేదా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ నెక్కి బ్లౌజెస్కి బ్యాక్ సైడు సింపుల్గా వన్ సైడు డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకుని ఇప్పుడు ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చాలామంది ఈ ప్లేట్స్ పెట్టుకోవడం కూడా రావడంలా ఇలాగ గ్యాప్ లేకుండా ప్లేట్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. ఇలాగా సేమ్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోండి. పైన ఎంబ్రాయిడింగ్ దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా తెగిపోకుండా వస్తుంది. బాబిన్లో దారం ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్లో వన్ ఫ్లవర్ అండ్ లీఫ్ ఏ విధంగా డ్రా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్ మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఫ్లవర్ చుట్టూరు ముందుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మీరు శారీ కలర్ కాంబినేషన్ లేదా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇవి స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేస్తున్నాను. వీటిలో క్రాసింగ్ లైన్స్తో ఫిల్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైట్ లైన్స్ డిఫరెంట్ టైప్స్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇవి స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేస్తున్నాను. ఇవి క్రాసింగ్స్గా ఫిల్ చేస్తున్నాను. ఫ్లవర్ని క్రాస్గా ఫిల్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైట్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు.
మీకు క్లియర్గా ఈ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం నేర్చుకోవాలనుకుంటే 10 డేస్ ఆన్లైన్ కోర్సు అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఈ విధంగా ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్లవర్ మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో చేసిన ఫుల్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ కట్ వర్క్, మిర్రర్ వర్క్, డిఫరెంట్ టైప్స్ వర్క్స్ నార్మల్ మిషన్తో ఏ విధంగా చేయాలో చూడాలనుకుంటే నా ముందు వీడియోస్లో ఉన్నది, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మొత్తం ఫ్లవర్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ని నేను 2 టైప్స్లో ఫిల్ చేశాను. వర్క్ ఏ విధంగా లాస్ట్ని చూపిస్తాను. ఇప్పుడు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్స్లో గ్రీన్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ వచ్చిన మనం ముందు ఏ లైన్ మీద స్టిచ్ చేసామో తర్వాత స్టిచ్ కూడా సెకండ్ లైన్ మీద సేమ్ ఆ లైన్ మీదే రావాలి, పక్కకి రాకూడదు. ఇప్పుడు లీఫ్ని స్టిచ్ చేస్తున్నాను. లీఫ్ని కూడా డిఫరెంట్ టైప్స్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సెంటర్లో ఇలా లైన్గా ఫిల్ చేసుకుని క్రాస్గా ఫిల్ చేసుకోవాలి. ఇది మనం స్టిచ్ చేసే క్రాసింగ్స్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేస్తే ఆ డిజైను నీట్గా కనిపించదు. మగ్గం వర్క్లా కనిపించాలంటే నేను చూపించిన మెథడ్లోనే స్టిచ్ చేసుకుంటేనే మగ్గం వర్క్ లాగా లేదా పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా క్రాస్గా ఫిల్ చేసుకుని ఫినిషింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ చుట్టూరు ఫినిషింగ్ ఇస్తేనే ఈ ఫ్లవర్ మీకు లుక్గా కనిపిస్తుంది. మీకు నచ్చిన వేరే కలర్తో కూడా ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా హెవీ లుక్గా కనిపించాలంటే బీడ్స్, మీకు నచ్చిన బీడ్స్ తీసుకోవచ్చు. అండ్ గోల్డెన్ పూసల్ని లేదా గోల్డెన్ సిల్వర్ వేటినైనా లేదా స్ప్రింగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాటిని నేను రెడ్, ఎల్లో, గ్రీన్, లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తున్న ఫ్లవర్ చుట్టూరు ఆ ప్లేస్లో మీరు బీడ్స్ని స్టిచ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ డిజైన్ మీకు హెవీ లుక్ కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్లా కనిపిస్తుంది అండ్ పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసిన వర్క్లా కనిపిస్తుంది. సెంటర్లో నేను గ్రీన్తో ఫిల్ చేస్తున్నాను. సెంటర్లో కూడా మీరు కుందన్స్ని లేదా స్టోన్స్ని వేటినైనా అంటించుకోవచ్చు. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. వర్క్ దగ్గరికి ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోలో మీకు పింక్ కలర్ వేరే కలర్లా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లియర్గా మీకు కనిపించడం లేదు. సో లైట్ కలర్స్ కింద వర్క్ కూడా లైట్గా కనిపిస్తుంది. ఇవి క్రాసింగ్స్గా ఫిల్ చేసిన డిజైను. చూడండి, లైన్స్ పక్కకు వెళ్లకుండా సేమ్ లైన్ మీద వచ్చేలా స్టిచ్ చేసుకుంటే ఆ వర్క్ పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ 10 డేస్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇలా గోల్డెన్ స్ప్రింగ్ను లేదా సిల్వర్ ఇలా పూసలు వేటినైనా బీడ్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ బట్టి తీసుకోవాలి. ఇలా ఫ్లవర్ డిజైన్ చుట్టూరు ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్ చేసుకుంటే మీకు హెవీ లుక్ కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా జస్ట్ స్టిచ్ చేసుకుని మీకు అక్కడక్కడ కుందన్స్ని అంటించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే వీడియోలో చూపించాను. ఈ ఆన్లైన్ 10 డేస్ కోర్స్ నేర్చుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.